చెట్టుకే స్వయంభూ వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే మనం ఎంతో దూరం ప్రయాణించాల్సిన అవసరం అయితే లేదు. మన శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మల మండలంలో బోరుభద్ర అనే గ్రామంలో అయితే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం టెక్కల నుంచి అయితే కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ మర్రి చెట్టుకి 2006 సంవత్సరంలో శ్రీ వరసిద్ధి వినాయకుడు స్వయంభూ వెలడం జరిగింది. ఇలా వెలిసిన తర్వాత దాదాపు 8 సంవత్సరాల తర్వాత అనగా 2014 సంవత్సరంలో ఇక్కడి గ్రామస్తులు ఈ వినాయకుడికి ఆలయాన్ని అయితే నిర్మించారు. సాధారణంగా ఏదైనా వినాయకుడి ఆలయాన్ని వరసిద్ధి వినాయక ఆలయం అంటారు, కానీ ఇక్కడి ఆలయాన్ని మాత్రం వటసిద్ధి వినాయక ఆలయం అంటారు. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న వినాయకుడు చెట్టుకు పుట్టడం వల్లే ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఈ వినాయకుడు వెలసి దాదాపు 18 సంవత్సరాలు కావడం వల్ల ఈ వినాయకుడి ఆకృతిలో మార్పులు కూడా మనం గమనించవచ్చు. ఈ ఆలయం గురించి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ ప్రకృతే మనకు దేవుడు, సో ప్రకృతికి హానికరం కానీ మట్టి వినాయకుడిని మాత్రమే వాడండి. ఎదురుగా 100 అడుగుల బొమ్మ ఉన్నా గానీ మనం పూజించేది మాత్రం